హాయ్ అండి, వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఇక్కడ చూపించబోయే కిచెన్ చేసి చూపిస్తాను అండి. మొన్న అంతకుముందు చేసిన కిచెన్స్ వేరు, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. చూసారు కదా, అవసరమయ్యే బీడ్స్, క్రిస్టల్స్, మల్టీ కలర్ క్రిస్టల్స్ అండి. ఫస్ట్ 4 బీడ్స్తో స్టార్ట్ చేద్దాము. ఈ బేసిక్ మీకు గుర్తుంది కదా, 4 బీడ్స్ బేసిక్. సో అలా తీసుకోవాలి. తీసుకొని 2 సార్లు గట్టిగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య తెలుసుకున్నాను, మనం కుట్టే ఈ పూసలంట లక్ష్మీదేవి స్వరూపాలంట అండి. ఎలా అంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణంలో పోసే ముత్యాలు కూడా ఇవే కదా, అందుకే ఈ ముత్యాలంట లక్ష్మీ స్వరూపం అంట. చూసారుగా, 4 బీడ్స్తో అలా కొట్టుకోవాలి. ఆ తర్వాత బ్లూ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను నేను, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని. ఆ 4 బీడ్స్లో ఒక బీట్గా ఆల్రెడీ థ్రెడ్ ఉంది కదా, సో 3 బీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. అందులో ఒక దానికి తీసుకొని ఇలా దీన్ని కూడా డబల్ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ 4 బీడ్స్లో ప్రతి బీట్కి ఇంకో 3 బీడ్స్ వేసుకోవాలి, అప్పుడే ఈ ప్యాచ్ కంప్లీట్ అవుతుంది. చూస్తున్నారు కదా, అలా టైట్గా లాగి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పూసకు ఆల్రెడీ మనం తీసుకున్నాం 3, ఇప్పుడు ఇంకో పూసకి మళ్ళీ 3 ఈ స్కై బ్లూ కలర్ బీడ్స్ తీసుకోవాలి. మనం ముత్యాలతో చేసే వీటి కోసం చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి. రాఖీ పండుగ రాబోతుంది కదా, అయితే 4-5 అక్క చెల్లెళ్ళు ఇంకా అంతకు మించి ఉన్న వాళ్ళైతే కీ చైన్స్ చేయించుకుంటున్నారు. 1-2 ఉన్న వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్స్ చేయించుకుంటున్నారు. నాకు అవే ఆర్డర్స్ ఉన్నాయి, సో అవే కుడుతూ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు రెండో పూసకు కూడా అయిపోయిందండి, 3 పూసలు వేసి కుట్టడం. నెక్స్ట్ 3rd పూసకి చూస్తున్నారు కదా, అలా ఒక హాఫ్ డిజైన్ అయితే అయిపోయింది. ఆ బ్లూ కలర్ ప్లేస్లో ఎనీ కలర్ మీ ఇష్టమైన కలర్ పెట్టుకోండి. నాకు బ్లూ అండ్ గ్రీన్ మాత్రమే ఆర్డర్స్ ఉన్నాయి, సో అవే పెట్టి చూపిస్తున్నాను మీకు. కుట్టడం మాత్రం టైట్గా కుట్టండి, లేకపోతే లూజ్ అయిపోతే ఇంకా అది షేప్ బాగుండదు, మంచిగా కనిపించదు అన్నమాట. చూస్తున్నారుగా, మళ్ళీ 3వ పూసకు కూడా 3 పెట్టి కుట్టాలి. సేమ్ అలానే. అయితే ఈ పూసలతోని దండలు వేసి దేవుళ్ళకు కూడా వేయవచ్చు. ఆ డిజైన్ని నేను కొంచెం ఫ్రీ అయ్యాక, అంటే ఈ రాఖీ బిజీలో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చేసుకొని నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆ దండలు ఎలా చేయాలో, ఆ డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు 3rd పూస కూడా కంప్లీట్ అయింది, 4th పూసకు పెట్టుకుందామండి. క్లియర్గా చూపిస్తూ కుడుతున్నాను, మీకు ఏ డౌట్ రాకుండా. చూస్తున్నారు కదా, 3కి 3 వరుసలు అయిపోయాయి. ఇప్పుడు 4వ పూసకు థ్రెడ్ తీసుకుందాం. మళ్ళీ సేమ్ 3 పూసలు కుట్టుకోవాలి. థ్రెడ్ మాత్రం చూసి పెట్టుకోండి. ఒక పూసలో పెట్టబోయి ఇంకో పూసలో కానీ థ్రెడ్ పెడితే ఇంకా అంతే, షేప్ అవుట్ అయిపోయినట్టే, అది రాదండి. ముడి వేసుకున్నారు అంటే లాక్ అయిపోయినట్టే, అది రాదు. మళ్ళీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి. చాలా సింపుల్ వర్క్ కదా, ఈజీగా చూపిస్తున్నాను మీకు. కీ చైన్స్ మన ఇష్టాన్ని బట్టి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అండి, మనం చూసే చేసుకోవనట్లు ఏం లేదు. ఒకసారి మనం పూసల వర్క్లోకి దిగాము అంటే ఐడియాస్ ఆల్రెడీ మనకు వచ్చేస్తూనే ఉంటాయి, 1 by 1 ఎలా కుట్టాలి అని. ఇలా 4th పూస కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న ప్యాచ్ లాగా డిజైన్ కరెక్ట్గా వచ్చింది కదా, చూడండి ఎంత నీట్గా గట్టిగా వచ్చిందో, చిన్న ప్యాచ్. దీనికి మళ్ళీ ఆ కార్నర్లో థ్రెడ్ పెట్టాం కదా, 3 వైట్ పూసలు తీసుకోవాలి. ఇలా ఈ 3 ఆ థ్రెడ్ ఉన్న ఒక్క పూసకు కుట్టేయాలి. టైట్గా లాగండి థ్రెడ్ మాత్రం.
చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే 2 టైమ్స్ కంపల్సరీ తీసుకోండి. అది ఎంత కొట్టినా కొంచెం దగ్గరికి రాదన్నమాట. అట్లా చేతిలో పట్టుకొని కొంచెం నీట్గా కొట్టేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బిట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 3 పెట్టాం కదా, ఈ నెక్స్ట్ మాత్రం 2 పూసలు యూజ్ అవుతాయి, వైట్ పూసలు. చూసారు కదా, ఆ బ్లూ పూసలు ఒక తీసుకొని 2 వైట్ బీడ్స్ ఎక్కించుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. ఆ తర్వాత నెక్స్ట్ పూసకి మళ్ళీ 3 తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ 2 కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ 3 తీసుకోవాలి. ఇది కంప్లీట్ అవ్వగానే నేను ఒక బ్యాగ్ చేద్దాం అనుకుంటున్నా అండి. అయితే బ్యాగ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 లాగా వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. చూడండి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తాను. అందులో ఒకేసారి అంటే లెంత్ ఎక్కువైపోయి ఎంతసేపు చూడలేకపోతున్నాం అంటున్నారు. సో పార్ట్ 1 పార్ట్ 2 లాగా చూపించబోతున్నాను. ఈ 3 పూసలు కుట్టాం కదా, చుట్టూ అలానే కుట్టాల్సి ఉంటుందండి. ఈ 3 తర్వాత నెక్స్ట్ 2 పూసలు వస్తాయి. తర్వాత కార్నర్ పూసకి 3 పూసలు వస్తాయి. అలా కంప్లీట్గా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎంత నీట్గా వచ్చింది కదా. అలా రౌండ్గా మొత్తం కుట్టేసి థ్రెడ్ని కార్నర్ పూసకి పెట్టుకున్నాం కదా, చూడండి, దానికి ఒక 5 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పైన కీ చైన్ రింగ్ లోపలికి పెట్టడానికి అన్నమాట. సో ఈ 5 పూసలతో ఆ చిన్న ఫ్లవర్ కుట్టుకోవాలి. ప్రతిదీ పూస చూపించి మరీ కుడుతున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను చూసుకొని. ఇలా 5 పూసలు పెట్టుకొని ఆ చిన్న ఫ్లవర్ కుట్టేసుకోవాలి. ఏ పూస నుంచి అయితే థ్రెడ్ వచ్చిందో అదే పూసకి ఆపోజిట్లో పెట్టి కుట్టాలి. చూస్తారు కదా, ఇలా చిన్న ఫ్లవర్. దీంట్లోంచి ఈ కీ చైన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆ రింగ్ను పెట్టాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పూస నుండి కిందికి రావాలి. పైన ఏ పూసకైతే మనం ఈ చిన్న ఫ్లవర్ని కుట్టామో సేమ్ ఆపోజిట్ పూసకి కార్నర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కార్నర్లో నెక్స్ట్ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇలా లాక్ వేసుకొని కట్ చేసుకున్నాక కింద చూసాక చెప్పాను కదా, ఇప్పుడు పైన ఆ పూస నుండి సేమ్ ఆపోజిట్ పూసకి థ్రెడ్ తీసుకోవాలి. చూసారు కదా, అదే ప్లేస్లో తీసుకోవాలి. థ్రెడ్ని తీసుకొని మళ్ళీ 4 పూసలు అదే థ్రెడ్కి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ పూసలు ఎందుకంటే ఇంకొక చిన్న ఫ్లవర్ కుట్టడానికండి. మరి ప్లెయిన్గా పూసలకి ఇచ్చి అక్కడ డిజైన్ చేస్తే బాగాలేదు అనిపించింది నాకైతే. సో ఇంకొక చిన్న ఫ్లవర్. ఇంతకుముందేమో కీ చైన్ వేయడానికి మనము 5 పూసలు తీసుకున్నాం, ఇప్పుడేమో 4 పూసలు. దానికన్నా ఒక బీట్ తక్కువ వేసి కుడుతున్నాను, డిజైన్ కోసం మాత్రమే. ఈ ప్యాచ్కి పైన 6 పూసలతో కింద 5 పూసలతో ఇలా చిన్న ఫ్లవర్స్ కొట్టుకున్నాం కదా. ఆ తర్వాత బ్లూ కలర్ పూస, వైట్ కలర్ పూస, మళ్ళీ బ్లూ కలర్ పూస వేసుకోవాలి. చివర్లో కూడా వైట్ కలర్ పూస. ఇలా వేసుకున్నాక ఒక డిజైన్ కావాలి కదా మనకి. ఇప్పుడు మొన్న తీసుకొచ్చిన వాటిల్లో ఒకటి హార్ట్ పెండెంట్ ఉంది. ఆ పెండెంట్ని ఇందులో కొట్టేసుకుందాం. ఆ హార్ట్ పెండెంట్ తీసుకొని ఆ మధ్యలో మళ్ళీ 8 mm బీట్ ఒకటి వేసుకుందాం. దీనికి అది వేస్తేనే సెట్ అవుతుందండి. చూసారు కదా, ఈ పూసల కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అలా తీసుకొని చివర్లో మళ్ళీ ఒక చిన్న బీట్ వేసుకుందాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఆ పూసని వదిలేసి లవ్ పెండెంట్ నుంచి పైకి వెళ్ళిపోవాలి.
సేమ్ ఒక్కొక్క పూసలోంచి తీసుకుంటూ టైట్గా లాగాలి. కింద పూసను టైట్గా లాగి కుట్టాలి. అప్పుడు స్టిఫ్గా ఉండిపోతుంది అక్కడ. ఏ రూట్లో అయితే వచ్చినామో అదే రూట్లో థ్రెడ్ని తీసుకొని పైదాకా వెళ్ళి గట్టిగా లాగుతూ అక్కడ ముడి వేసుకోవాలి. ముడులు ఎక్కువ లేకుండా నీట్గా కుట్టేసుకోండి. ఎక్కడ రంగు పోకుండా చూసుకోండి. ఒక్క పూసకు థ్రెడ్ వదిలేసిన మడత పడిపోయినా కూడా అక్కడ ఈజీగా కనిపించేస్తుంది షేప్ అవుట్ అయిపోయింది అని. థ్రెడ్ కనిపించిందంటే మనం చేసిన వర్క్ ఇంకా లుక్ లేకుండా పోతుంది. ఏ పనైనా ఇష్టంతో చేస్తే చాలా బాగా వస్తుంది కదా. చూసారుగా ఎంత బాగా వచ్చిందండి. 5 నిమిషాల్లోనే ఈజీ కీ చైన్ తయారు చేసి చూపించాను మీకు. ఇప్పుడు ఆ 6 పూసలు ఉన్న ఫ్లవర్కి ఈ స్టీల్ రింగ్ పెట్టేయాలి. కంప్లీట్గా కీ చైన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఇలా. సేమ్ ఇలానే నేను గ్రీన్ పూసలతో కూడా కుట్టాను అన్నమాట. నాకు ఈ 2 కలర్స్తోనే ఆర్డర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఎక్కడ మీకు చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకు ఆర్డర్స్ ఇవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడు కావాలో చెప్తే పంపించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.